శివాయ. తదుపరి రాశి వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం కనబడుతుంది. మరి ఆదాయంలో చూసుకుంటే 11, ఖర్చులో చూసుకుంటే 5, అవమానం చూసుకుంటే 1, రాజపూజిత చూసుకుంటే, కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వృషభ రాశి వాళ్ళందరికీ మంచి అదృష్టము, ధనప్రాప్తి యోగము మంచి కలగబోతుంది. మరి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి కొన్ని ఆగిపోయిన కొన్ని పనులు, మరి విద్య రంగం కానీ, లేదు వ్యాపార బిజినెస్ రంగం కానీ, ప్రేమ సమస్యలు కానీ, పెళ్ళిళ్ళు సమస్యలు కానీ, ఎప్పుడో కొన్ని కావాల్సినవి కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని బ్రేక్ అయిపోయిన దాని వలన ఇప్పుడు ఈ ఉగాది నుంచి వీళ్ళకి మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి. మరి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. స్నేహ ధర్మంలో చాలా వరకు చికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి మంచి మంచి ప్రమోషన్, మంచి మంచి విధానాలు వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో మంచిగా అదృష్ట గడియలు అనేది పెళ్ళిళ్ళు వీళ్ళకి అనుకున్న టయానికి కానీ కూడా ఈ సంవత్సరంలో అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి గృహప్రవేశం కూడా వీళ్ళ జాతక యోగంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా వాహనములు, ఎక్కువగా వాహనములు అనేది నల్లటి వాహనములు కానీ, ఎక్కువగా జాయింట్ బిజినెస్ కానీ చేయకూడదు. ఏ పని చేసినా కూడా సొంతంగా చేయాలి. సొంతంగా చేసిన దానివల్ల వీళ్ళకి చాలా 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 వరకు మంచి అద్భుతమైన పనులు, కార్యక్రమాలు, అభివృద్ధిగా అయ్యే మార్గాలు జాతకంలో అనేది కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మనసు శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ, ఎవరు నమ్ముతామో వాళ్ళే మనకి మోసం చేస్తుంటారు. ఎవరో కాదు, మన బంధువులే మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. మరి బంధువు మిత్రులలో, స్నేహితులలో మనల్ని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకోకుండా అధోగతి పాలు చేసే మార్గాలు కొంతమంది కనబడుతున్నాయి. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. రేపు చేసే పని కానీ, రేపు చేసే కార్యక్రమాలు కానీ ముందే చెప్పకూడదు. ఆశ చూసి అడుగేయాలి. దానివల్ల కొన్ని కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ రాజకీయ నాయకులందరికీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, తర్వాత ఈ సీరియల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన విజయాన్ని పొందబోయే యోగాలు అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు కల్లా వీళ్ళకి మంచి వీళ్ళు పెట్టుకున్న ప్లాను, వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో అభివృద్ధి, ఏదో ఒక విధంగా ఒక స్త్రీ నుంచి కానీ, ఒక పురుషుడి నుంచి కానీ కలిసి వచ్చే యోగం అనేది వీళ్ళ జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మనసు నిలకటగా ఉండకోకుండా మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా కొంచెం ఆలోచించి ముందుకు అడిగేయండి. కాబట్టి ఈ సంవత్సరంలో కొన్ని లేనిపోయిన సమస్యలు, కొన్ని భూకంపాలు, కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్లు అలాంటివి రాబోతున్నాయి. మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగైతే చాలా వరకు మీకు బాగుంటుంది. ఏం కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల మనకి చాలా వరకు నష్ట ప్రభావం అనేది కలుగుతుంది. కాబట్టి అన్నిటికన్నా మనకి ఈ అన్ని దెబ్బలన్నీ మనం తగులుతుంటాయి. మరి అన్ని దెబ్బలనేది మనం తప్పించుకొని పోవాలంటే మనకు కావాల్సింది దైవ బలం. ఆ దైవ బలాన్ని మనం చేయాలి. మరి ఆ దైవ బలం చేయాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఎక్కువగా ఆ వెంకటేశ్వర, ఈ వృషభ రాశి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి దయ వలన
కొన్ని కోరికలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు అభివృద్ధిగా అవుతాయి. వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కావాల్సిన పనులు, లేట్ అయిన పనులు, వాళ్ళ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, కోర్టు సమస్యల్లో కానీ సతమతం అవుతున్న వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన విజయాన్ని రాబోతుందని అమ్మవారు చెబుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కొన్ని జాగ్రత్తలు ఉండండి. ఇప్పుడు మీకు రాహు దిశ మంచిగా ప్రారంభమైంది. శని దిశ భారము తొలగిపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు శని దిశ కూడా అంత ఒక 100%లో 25% కనబడుతుంది. మీకు మంచి మంచి విధానాలు కూడా ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు రావాల్సిన ఉద్యోగ ఫలితం ఎంతవరకు వస్తుంది, మరి ఏది చేసినా మీకు కలిసిపోటు లేకుండా అయిపోతుంది, దానికి కారణం ఏమిటనేది అంజనం వేసి జాతక చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.